హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సుప్రీం కోర్ట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మీ అందరికైతే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పర్మనెంట్‌గా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 35,400 దాకా మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సుప్రీం కోర్ట్‌లో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో, కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చనమాట. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ బికి సంబంధించిన ఉద్యోగాలనమాట. సో, ఇక్కడ మీకు ముందుగా జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలు వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు సాలరీ కూడా దాదాపు 35,400 దాకా అయితే రావడం జరుగుతుంది. ప్లస్ అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. మీరు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ గాని, బీటెక్ గాని, కంప్యూటర్ సైన్స్‌లో గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినా, లేపోతే కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిటన్ టెస్ట్‌కి మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండి, తర్వాత ఇంటర్వ్యూ చేసి మీకైతే డైరెక్ట్‌గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో, 6థ్ జూన్ నుంచి 27థ్ జూన్ లోపల అయితే అప్లై చేయాలన్నమాట. కాబట్టి ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ఫిలప్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ కూడా అయితే తీసుకోవాలన్నమాట. మీరు ప్రింటౌట్ తీసుకున్న తర్వాత ఎలాంటి పోస్ట్‌లో పంపించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందనమాట. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే మీకు రూ. 250 మాత్రమే అప్లికేషన్ ఫీస్ ఉంది. మిగిలిన వాళ్ళకైతే రూ. 1000 అయితే అప్లికేషన్ ఫీస్ ఉంది. ఇంత చెప్పి ఫీస్ ఇంత చెప్పి అనుకోమాకండి. సుప్రీం కోర్ట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగుళూరులో అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, అప్లై చేసుకునేప్పుడు ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్‌కి, సో, అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్టయితే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అప్లై చేయడానికి 27థ్ జూన్ లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి సాలరీ పే స్కేల్ కూడా లెవెల్ 6 దాకా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు సీనియర్ అసిస్టెంట్ కోర్స్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే కావాలన్నమాట. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు వీటికి సంబంధించిన జాబ్ అప్లై చేయడానికి కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. సో, అది క్లిక్ చేయండి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. టు రిజిస్టర్ అని ఉంటుంది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకైతే ఇలా లోడింగ్ అయిన తర్వాత మీకు వెబ్‌సైట్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరైతే మీకు సంబంధించిన మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాండిడేట్ ఫుల్ నేమ్, తర్వాత మీ మొబైల్ నంబర్స్, తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్‌కి అలాగే మొబైల్ నంబర్‌కి ఓటీపీస్ వస్తాయి. సో, ఆ ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి క్యాప్చా ఏదైతే ఉంటుందో సో, ఆ క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతుంది. ఆ 2 ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ కూడా వచ్చేసేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా కావాలనుకున్నట్లయితే అవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.